జెరూసలేం క్వాష్ పిటిషన్ పై మరి కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ అడిగి తెలుసుకుందాం. శర్మ, మత్తయ్య జెరూసలేం క్వాష్ పిటిషన్ పై వివరాలేంటి? మత్తయ్య జెరూసలేం క్వాష్ పిటిషన్ మరి కాసేపట్లో విచారణ జరగనుంది. ఈ రోజుతో ఆయనకు గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి అరెస్టు స్టే ముగియనుండడంతో దాని అత్యవసర కేసు దృష్ట్యా మత్తయ్య జెరూసలేం లాయర్లు 2:15కు విచారణకు సమయాన్ని కోరారు. దాంతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఇచ్చారు. దానికి సంబంధించి మరి కాసేపట్లో విచారణ జరగనుంది. ఇప్పుడే న్యాయమూర్తి కూడా బెంచ్ పైకి వచ్చారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా మొదలవుతుంది. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న స్టీఫెన్సన్ కూడా ఇందులో కౌంటర్ దాఖలు చేశారు. ఆయన వేసినటువంటి కౌంటర్ లో కూడా అనేకమైనటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. జెరూసలేం మత్తయ్య ఏదైతే క్వాష్ వేసుకున్నారో అది పూర్తిగా అసంబద్ధమైంది కాబట్టి దాన్ని పూర్తిగా కొట్టివేయాలి. ఆ రోజున ఈ నెల 18న ఆయన అరెస్ట్ పైన కోర్టు స్టే ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో అది పలు అనుమానాలకు తావిస్తుంది. ఏసీబీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిందితునికి అనుకూలంగా వ్యవహరించడం అన్నది కూడా ఇందులో ప్రధానంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం. ఈ న్యాయమూర్తి ఈ బెంచ్ కి సంబంధించి కూడా పలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసును ఈ బెంచ్ నుంచి మరో బెంచ్ కి మార్చాలంటూ కూడా ఆయన కౌంటర్ లో పేర్కొన్నారు. మరి దీనికి సంబంధించి విచారణ ఎలా జరుగుతుందన్న దానిపైన ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. లాయర్లు, మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఏసీబీకి సంబంధించిన జాయింట్ డైరెక్టర్ శివకుమార్, లీగల్ అడ్వైజర్ కూడా ప్రస్తుతం కోర్టు హాల్ కు చేరుకున్నారు. కోర్టు హాల్ పూర్తిగా కిక్కిరిసి ఉంది. అంటే ఈ కేసుకు సంబంధించి వాళ్ళు జరగబోయేటువంటి పరిణామాలు కూడా ఏ విధంగా ఉంటాయన్న దానిపైన కూడా ఈ కేసు ఆధారపడి ఉంది.